భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పినపాకలోని ఎస్సీ బాలుర హాస్టల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదువుతున్న సీనియర్ విద్యార్థులు చిన్న తరగతుల పిల్లలను వేధిస్తున్నారని ఆరోపణలున్నాయి. 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న చిన్నారులపై చిన్న విషయాలకే దుర్భాషలాడుతూ శారీరకంగా దాడి చేస్తున్నారని సమాచారం. ఈ విషయంపై విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్ వేణుకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని విద్యార్థులు చెబుతున్నారు. మా వాళ్లు ఇంకా ఓపికతో ఉన్నారు, నేను పర్మిషన్ ఇస్తే మీ పరిస్థితి ఏంటో చూసుకోండి అంటూ వార్డెన్ బెదిరింపులకు దిగారని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైకి రావద్దని చెప్పినవా అంటే అన్న తెలియదన్నా అన్న అంటే ఒకసారి పైకి కిందకి వచ్చిన వాడికి అన్నాడు. ఇంకోసారి రా అన్న అయితే ఇంకోసారి వస్తే సా మింగుతా అన్నాడు. అయితే అన్న మీరు కూడా కిందికి వస్తారు కానీ అర్థం చూసుకోవడానికి అన్న. అయితే కిందికి తీసుకొచ్చి నువ్వు కిందికి బారా అన్నాడు. కిందికి వచ్చినాక ఇప్పుడు కిందికి వచ్చిన ఏం చెప్తారా అన్నాడు. అన్న అట్లా అనలే అన్న, కిందికి అద్దం కాడికి వస్తారు కానీ అద్దం కాడికి రాకండి అన్న అనేసరికి ఇప్పుడు ఏం చెప్తారా, మీకు అన్నదమ్ములు ఉన్నారా, మీకు ఎవరు అన్నారా పిలిపించుకోన్నాడు. మాకు ఎవరు లేరు, మాకు అన్నదమ్ములు ఎవరు లేరు అన్న తిట్టిండు ఒక అన్న. అది ఓంకర్ అన్న ఇక్కడ కొట్టిండు చెప్ప మీద. అంతేనా? ఇది రెండోసారి మామూలుగా ఫ్రీడమ్ ఇస్తే మిమ్మల్ని ఏమన్నారు? మీ వాళ్ళు 10 మంది ఉన్నారు, మా వాళ్ళు 70 మంది ఉన్నారు. వాటిని సార్ అంటుంది. మామూలు 70 మంది ఉన్నారు, మీ వాళ్ళు 10 మంది ఉన్నారు. మామూలు వదిలేట మీ పరిస్థితి ఏంటి? మామూలుగా ఫ్రీడమ్ ఇవ్వనా? నేనే ఆపుతాను. ఇంకా వాళ్ళు వద్దంటే మీతో మాట్లాడొద్దంటున్నా నేను అదే అంటారు. ఫ్రీడమ్ ఇస్తే ఏమైందంట? నేను కొడతారంటున్నా. మొన్న కూడా చెప్పిన అన్న 2-3 అన్న కూడా చెప్పి. సీనియర్ విద్యార్థులతో కలిసి ఉండటం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చిన్నపిల్లలు వాపోతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన వార్డెన్ దురుసుగా మాట్లాడటం, చిన్నారులను భయభ్రాంతులకు గురి చేయటం సరికాదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పెద్ద తరగతుల్లో చదువుతున్న విద్యార్థులను వార్డెన్ ప్రోత్సహించటం, రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. హాస్టల్లో చిన్నారుల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.